నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకే ఒక్క పాట మొత్తానికి నవీన్ యాదవ్ని ఉప ఎన్నికల్లో గెలిపించింది. అదే పాటకి ఒక వ్యక్తి సైతం కూడా ఫేమస్ కావడం జరిగింది. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ పోటీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే ఆ ముఖాన్ని పరిచయం చేసిందో ఆ పాటకు డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తిని సైతం కూడా మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో సైతం కూడా ఆ లేడీని పరిచయం చేసింది. ఆ వ్యక్తి మనం ముంగట్టున్నారు, శ్రీదేవి గారు. నిందలు మోసింది నువ్వేగా, మనవి నన్న సంకెళ్ళేసింది నీకేగా, అడుగులు ఆపింది నీయేగా, మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా, ఒక్కడుగు వెనకెయ్యాలే నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే, మనసున్న మారాజువే నవి నన్న పెట్టుకో జూబ్లీహిల్స్ కిరీటమే, ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు, బాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే చెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే, బాయి నీకు బాధెందుకే జూబ్లీహిల్స్ లో ఎగిరే చెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. ఈ పాటకి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ శ్రీదేవి చేసింది. ఒక్కసారి మళ్ళీసారి పరిచయం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసాం. ఏంటి ఈ డ్యాన్స్కు మీకు ఉన్నటువంటి అంటే గతంలో ఏమైనా ప్రిపేర్ అయిపోయిందా, లేకపోతే సడన్గా మీరు చేసినటువంటి డ్యాన్స్ అయితే? సడన్గానే చేసామండి. అప్పటికప్పుడు ఈ పాట మాకు నచ్చి నవీన్ అన్న మాకు ఒక సొంత అన్నేలాగా ఫీల్ అయ్యి ఆయన పడుతున్న తాపత్రయం చూసి మేము ఇది చెయ్యాలి, మేము ఓన్గా ముందుకు నడవాలి, మేము మా కళాకారుల సపోర్టింగ్ నవీన్ అన్నకు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇంత యాక్టివ్గా ఇంత స్ట్రాంగ్గా ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందండి. ఓకే, అంటే ఇది ఒక్కటే పాటకా లేకపోతే మిగతా చాలా పాటలకు మీరు డాన్స్ చేసినలా? మిగతా చాలా సాంగ్స్కి డాన్స్ చేసామండి. మీరు చూసుకుంటే కొన్ని లోకల్ ఛానల్స్లలో కూడా రెడ్ కలర్ శారీస్లో, తర్వాత ఈ కలర్ శారీలో, తర్వాత బ్లూ కలర్ శారీస్లో కొన్ని వీడియోలు కనిపిస్తాయి నాకు. కొన్ని లోకల్ ఛానల్స్ వాళ్ళు ఒక్కొక్క క్లిప్లుగా తీసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఈ పాట ఇంత హైప్ అవ్వడం అనేది చాలా ఆనందకరం. ఎట్లా అనిపిస్తూ ఉన్నది అంటే మీరు చాలా ఏళ్ళుగా మీరు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అవునండి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు ఉండకపోవచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను. ఈ పాటకు మీకు ఉన్నటువంటి రిలేటివ్సే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఏ విధంగా ఫీల్ అయినా ఒకటే రాత్రి మీరు పోస్ట్ పెట్టడం, అది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ కావడం, ఎట్లా అనిపిస్తా ఉన్నది? అంటే ముఖ్యంగా నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి అంటే జతిన్ గారికి చెప్పాలండి. మన జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు లాస్ట్ ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఈ ప్రచారం అనేది ఆగిపోతుంది అన్న మూమెంట్లో నేను ఏదో ఫన్నీగా చేశాను. అన్న మీద ఆనందంతో ఆయనని గెలవాలి, ఖచ్చితంగా గెలిచి మా లాంటి కళాకారులను ఆదుకోవాలి, మాకు లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చేసిన చిన్న క్లిప్పు ఇంత వైరల్ అయ్యి మాకు ఇంత మంచి పేరు తెస్తుందని మేము అసలు ఊహించలేదు. ఇలా అయినందుకు చాలా ఆనందిస్తున్నాం. ఎవరేమన్నా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఈ డ్యాన్స్ చూసిన తర్వాత చాలా బాగా చేశారమ్మా అని చెప్పేసి ఎవరైనా మీకు ఫోన్ చేసి అభినందనలు తెలుపు అంటే కొంత ప్రముఖులు చాలా మంది చేశారండి. అంటే 3 రోజులు నాన్ స్టాప్గా నా మొబైల్ మోగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు తెలియని వాళ్ళు కూడా, నా రిలేటివ్స్ కానీ, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా తరాల వెనకాల ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్స్ చేయడం, మాట్లాడడము, వాళ్ళు పరిచయం చేసుకోవడం, నన్ను పరిచయం చేసుకోవడం, నాకు ఫోన్ చేయడం అనేది తెలంగాణనే కాదు ఆంధ్రాలో నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. దానికి నేను చాలా రుణపడి ఉంటాను జతిన్ గారికి. అండ్ నాకు ఈ ఎలక్షన్ నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నవీన్ అన్న కూడా మాకు సపోర్ట్గా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎవరన్నా వాళ్ళు అంటే మీ పర్ఫార్మెన్స్ ఆ పాటకే డాన్స్ చేసింది కాబట్టి ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా మీకు ఏమన్నా ఫోన్ చేసి బాగా చేశారమ్మా అని చెప్పి శ్రీశైలం యాదవ్, నవీన్ అన్నో, లేకపోతే వాళ్ళ సోదరుడు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసేటువంటి అది ఏమైనా వచ్చినాయి మీకు కాల్స్? నవీన్ అన్న దగ్గర నుంచి, శ్రీశైలం నాన్న దగ్గర నుంచి రాలేదు, కానీ యాదవ్స్ల దగ్గర నుంచి వేరే అంటే కొల్లూరు నుంచి, తర్వాత మన ఓల్డ్ సిటీ నుంచి చాలా బాగా చేసావు తల్లి అని కాల్స్ వచ్చాయి. అలాగే జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా నా నెంబర్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడారండి. డ్యాన్స్ గురించి మాట్లాడారు, నా పర్ఫార్మెన్స్ గురించి కూడా నాతో చాలాసేపు
మాట్లాడడం జరిగింది. సో ఎవరైనా మీకు అంటే మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాం నవీన్ యాదవ్ దగ్గరికి మిమ్మల్ని, చాలా బాగా చేస్తారు, ఒక ఉత్సాహంగా, అంటే ఆ పాట ఒక రకంగా నల్గొండ గద్దర్ ఒక రకంగా ఆయన పాడితే ఏ విధంగా జనాలకు వెళ్ళిందో, మీరు డాన్స్ చేసిన తర్వాత కూడా అదే రకమైనటువంటి స్పందన వచ్చింది. అవునండి, ఆ పాటకు అంత గుర్తింపు కూడా వచ్చింది. అవునండి. సో ఎవరైనా మీకు ఫోన్ చేసి మేము నవీన్ ఇంటికి తీసుకెళ్తాం రాండి అని చెప్పేసి తీసుకెళ్తాము అని అన్న వాళ్ళు ఉన్నారు. అండ్ అన్న దగ్గర నుంచి కూడా పిలుపు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ అన్న దగ్గర ఉండే కొంతమంది కూడా నాకు కాల్ చేయడం జరిగింది. నీ పాట అన్న కూడా చూశాడు, నువ్వు ఇక్కడ వరకు రీచ్ అయ్యావు తల్లి అని నాకు రేవంత్ అన్న చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగిందండి. కేవలం ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పాటలకే మీరు చూస్ చేసుకుని డ్యాన్స్లు వేస్తారా, లేకపోతే ఏ పార్టీ అయినా కానీ మీకు సంబంధం లేదా? ఏ పార్టీ అంటే కొన్ని పార్టీల వరకే మేము చేస్తామండి. అంటే మేము కళాకారులము ఒక పార్టీకి పరిమితమని కాదు, కానీ నేనైతే మా తరాల నుంచి మేము కాంగ్రెస్ నుంచే చేస్తాం. మా తాతలు కానివ్వండి, మా అమ్మ కానివ్వండి, మా సార్ కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, మా మామయ్య వాళ్ళు, ఈవెన్ మా మర్దులు కూడా మేము కాంగ్రెస్ నుంచే చేస్తాము. ఒక ఎక్కువ శాతం అనేది కాంగ్రెస్ సైడ్ మొగ్గు చూపుతాము. సో మీరు అంతా కూడా మీ ఫ్యామిలీ అంతా అంటే మీకు సంబంధించిన ఫ్యామిలీ, సో గడవడం ఎట్లా? కేవలం ఈ కళను నమ్ముకొని ఉన్నారా, ఇంకేమో మిగతా టైంలో ఏమన్నా వర్క్ చేస్తారా, లేకపోతే ఏమైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయితే కూడా మీరు వెళ్ళి డాన్స్లు వేస్తారా? అంటే ఇవే ముఖ్యంగా ఎలక్షన్ ప్రోగ్రాంలు చేస్తామండి, పెళ్లి ప్రోగ్రామ్స్, తర్వాత నవరాత్రుల ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్, ఇవన్నీ కండక్ట్ చేస్తాము. మా జీవనాధారమే ఈ ఫీల్డ్, ఈ వర్క్, ఈ డాన్స్ చేయడమే మా వృత్తి అండి, అంతే. సో చాలా కష్టం, అంటే పురుషులకు ఉన్నటువంటి వెసులుబాటు మహిళలకు ఉండదు. సో ఈ కళాకారులు అంటే కొంత, ఎందుకంటే నైట్ టైం కూడా ఆ స్టేజ్ దగ్గర స్పెండ్ చేయాలి, నైట్ టైంలో కూడా మీకు పెట్టినటువంటి వెహికల్లోనే పడుకోవాలి. సో ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చామా అన్నటువంటి బాధ ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకు వచ్చామా అనే బాధ కంటే ఈ దీంట్లో మాకు గుర్తింపు రావాలి, మాకంటూ ఒక స్థానం దొరకాలి అనే దాని గురించి ఎక్కువ బాధపడ్డామండి. అంటే ఏ వర్క్లో వెళ్ళినా, ఏ జాబ్లో చూసినా ఏదో ఒక రిస్క్ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం రిస్క్ ఉంది, దాన్ని కూడా మేము చాలా ఇష్టంగా ముందుకు నడవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత పేరు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎట్లా కుటుంబం ఓకేనా? ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి డ్యాన్స్కి, మీరు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్కి గడుస్తుందా, లేకపోయినట్టు ఏంటి ఇబ్బంది ఉందా ఏమైనా మీ కుటుంబం? ఇబ్బంది ఉంటుంది, అంటే సీజన్ ఉన్నప్పుడు హ్యాపీ అండి, లేనప్పుడు కొంచెం స్ట్రగుల్, కొంచెం ఇబ్బంది అనేది ఫేస్ చేస్తున్నాము. పోను ఇది మారుతుందని అనుకుంటున్నాము. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది, సో నవీన్ యాదవ్కి గెలుపు ఏ విధంగానైతే ఆ కుటుంబంలో హ్యాపీ తీసుకొచ్చిందో, సో ఆ పాట ద్వారా మీరు వేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ద్వారా మీకు అంత పెద్ద పేరు తీసుకురావడం జరిగింది. అవునండి. సో ఏంటిది మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అలాగే మమ్మల్ని కళాకారులని కూడా ఆదరించాలని, మా కష్టాన్ని తను కళ్ళతో చూసావు అనే, నువ్వు కళ్ళతో చూసావు, అలాగే మమ్మల్ని ఇప్పుడున్న రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి, మన ప్రభుత్వం కాబట్టి మా కళాకారులను కంపల్సరీ నువ్వు గుర్తించాలి. మేము ఇంతమంది ఉండి మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాము, మీరు ఎంత కష్టపడ్డారో మేము మా కళ్ళతో చూసాం, మా కష్టాన్ని కూడా మీరు చూశారు కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. సో మీరు ప్రచారం అయిపోయిన తర్వాత, అంటే 11వ తారీఖే ప్రచారం అయిపోయింది, ఎన్నికలు కూడా కావడం జరిగింది. దానికంటే ముందు మీరు ఆల్రెడీ ప్రచారాన్ని ఇంకా 2-3 రోజుల ముందంటే ఆపేసిళ్ళు. అవునండి. సో ఆయన గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు మా ఆనందానికి అయితే అవధులు లేవు. మేము అసలు అంటే గెలుస్తారు అనే హోప్ మాకుండే. మేము క్యాన్వర్సింగ్ ప్రోగ్రామ్ చేస్తూతో పాటు క్యాన్వర్సింగ్ కూడా చేసాం, చాలామందితో కలిసాం, మాట్లాడాము. అన్నయ్య తన మనస్తత్వం ఏంది, తను ఏ విధంగా సహాయపడతారు, ఏ విధంగా మనుషులని దగ్గర చేసుకుంటారు అనేది చాలామంది చెప్పారు. కాబట్టి గెలుస్తారని మేమైతే ఖచ్చితంగా నమ్మాము.